హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను పండుగప్ప చేపతో పులుసు చేయబోతున్నాను. నేను మొన్నటి వరకు కర్నూలులో ఉన్నాను కదండి. ఈ పండుగప్ప అనేది సముద్రం చేప, మనకు అక్కడ దొరికేది కాదు. ఇప్పుడు నేను మా ఊరు వచ్చాను, కొల్లూరు దగ్గరే సముద్రం కదా, ఇక్కడ బాగా విచ్చలవిడిగా దొరుకుతాయి. అందుకే ఈరోజు అది తీసుకొచ్చాను. దీన్ని నా స్టైల్లో ఎలా చేస్తానో, ఏమేమి చేస్తానో చక్కగా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా దొరికినప్పుడు ఇదే విధంగా చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. మంచి టేస్టీ ఐటెం. ఇంకోటండి, దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది, సైడ్ ముళ్ళు అసలు ఉండదు. వెన్నుపూస ముళ్ళు ఒక్కటే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా మెత్తగా ఉంటుంది చేప కూడా. అది ఈరోజు ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే. నేను కేజీ పండుగప్ప చేప తీసుకొని ఈ విధంగా ఒకే సైజు ముక్కలు కోపించుకొని ఉప్పేసి బాగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈ చేపలైతే మాత్రం చాలా శుభ్రంగా ఉప్పేసి 2-3 సార్లు బాగా